సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందెనుగా. సుగ్రీవుండను వానరరాజు శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకగా నలు దిక్కులకు వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు జాతి సుతుడగు అంగదుడు. హనుమంతుని వెంటరాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము కల సంద్రము నెట్టుల దాటుదుము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖమునొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతునకే తగుననుచు. ఉత్సాహంబును కలుగజేసిరి హనుమను అందరు కీర్తించి. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి. దేహము పెంచే అతి వేగంబున ఆకాశమున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప. మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున రసించు ధనుజులు పైలోకములకు రాకుండా. అడ్డుగా నిలిచిన ఆ మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపు మన. అలసట తీరగా నాపై నిలుమని ఎదురుగా నిలచెను గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిన దేవతలు. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశ ముందునుగా. మునులంతా పవనాత్ముజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని ఆసురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరచెనుగా. నోటిని దాటి పోలేరెవరని హనుమకు అడ్డుగా నిలచెనుగా. సూక్ష్మ రూపమును ధరించి మారుతి సురసా నోటిలో చొచ్చుకొని అతివేగంబున బయటకు వెడలగా గంధర్వాజులు హర్షించే. మేని నీడను పట్టిలాగెడి సింహికయనడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదకెనుగా. మేడలు మిద్దెలు నివాస గృహముల అంతఃపురములు హర్మ్యములు
భవనంబులను వెదకిన హనుమ జానకి జాడను కనడాయే అశోకవనిలో వృక్షము కిందను రక్కసి మూకల మధ్యనను చిక్కిన రూపము చక్కగనున్న సీతను మారుతి చూచెనుగా అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంతా చూచెను వృక్షము అయినుండి రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమీ వినకుండే మనసు మార్చుకోమని సీతమ్మకు 2 మాసములు గడువిచ్చే రాక్షస వనితలు కఠినపు మాటల రాముని సతినే బాధింప త్రిజటయనెడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపే లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును తలగాంచితినని సీతామాతకు శుభశకునంబులు మొదలాయే రామలక్ష్మణుల గుణ రూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మింపగని జరూపున నిలచే అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడయి ఉంగరమును నీకివ్వగనను పంపెనని హనుమ పలుకులు విన్న జానకి ఆనందములో మునిగెనుగా సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునకు తెలుపమని సీతమ్మయు తన ఆనవాలుగా కాకాసురుని కథ తెలిపి చూడమణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా అంజని సుతుడగు ఆనందముతో వృక్షములన్నిటి విరిచెనుగా అశోకవనిని ధ్వంసము చేసి రావణు సేనల వధించే రావణ సుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించిన వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబుతో మారుతినప్పుడు బంధించి రావణ సభకు చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే రామదూతగా వచ్చితి నన్నను హనుమంతుని హతమార్చుమనే దూతను చంపుట పాపమనుచును విభీషణాదులు తెల్పగను వానరములకు అతి ప్రియమైన తోకను కాల్చగా ఆజ్ఞాపించే రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి నిప్పంటించే వీధులయందున త్రిప్పుచునుండా
ఇండ్లను తోకతో అంటించే అగ్నియంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క ప్రాతివ్రత్యముకు అనలుడు ఎంతయో చల్లబడే. మండుచున్న తనవాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞయైన లంకానగరిని భస్మీపటలము గావించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశ మొందెనుగా. హా పుత్ర హా తండ్రి అనుచును మరణ ఘోషణ పెట్టుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి. భీభత్సముగానున్న లంకను చూచియు ఎంతయో భీతిల్లి. జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి హనుమయ్య. అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు అతి శీఘ్రముగాను లంకానాథుని వధించుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమకు అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. అవలీలగా ఆ సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు. మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతనే నిలిచెనుగా. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి. జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్యా నీ సాటెవరనుచు సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేల్పు మారుతియే కదా తప్పులు క్షమించగోరుదును. మారుతికిదియే అంకితమనుచును మంగళహారతి పాడెదను. రఘురాముని నీ మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే వేడెదను. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశ ముందునుగా. మనసే పరవశ ముందునుగా. జై శ్రీరామ్.